హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మేధాశక్తిని పెంచే బెండకాయలతో బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను. బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా చాలా టేస్టీగా అలానే అంతే ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో చూసేద్దాం పదండి. ముందుగా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో అంటే ఉప్పు వేసిన నీళ్ళలో కడిగి తీసుకున్న బెండకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్న తర్వాత మనం చక్కగా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని గెరెట్తో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ కలుపుతున్నప్పుడు మనము అబ్జర్వ్ చేయొచ్చు, బెండకాయల నుంచి జిగురు అనేది వస్తుంది కదా. ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడండి, బెండకాయ నుంచి జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది. మనము ఇలాంటి టైంలో మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసి ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ నేను మూత తీసి ఒకసారి చెక్ చేశాను, బెండకాయ చక్కగా ఫ్రై అయిందా లేదా అనేది. మనకి ఇక్కడ బెండకాయలు అయితే మగ్గిపోయాయి, కానీ బెండకాయ నుంచి జిగురు అనేది అలానే ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాకపోతే మనం ఇంకాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న క్రమంలోనే మసాలాలు వేసుకోవాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. అలానే కారం అనేది 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము పసుపు కారం వేసుకున్న తర్వాత చక్కగా ఇక్కడ బెండకాయ ముక్కలుగా పట్టేలాగా చూసుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు మగ్గనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసి ఒకసారి మనము గమనించినట్లయితే ఇక్కడ మనకి బెండకాయల నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది, జిగురు అనేది ఏమాత్రం కూడా ఉండదండి. ఇలా అయితే ఆయిల్ అనేది పైకి తేలిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడ కూడా ఉప్పు అనేది యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని చక్కగా ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. ఎప్పుడైనా కూడా బెండకాయ ఫ్రై అనేది కాదు, ఎలాంటి రెసిపీస్లోకైనా కూడా అంటే ఎలాంటి కర్రీస్లోకైనా కూడా మనకి ఆయిల్ అనేది పైకి తేలితే కనుక కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. కర్రీలోంచి ఆయిల్ అనేది బయటికి రాలేదంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదనే మీనింగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.